ముదిరాజు హక్కుల కోసం సమరభేరి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అట్లాగే ముదిరాజు సంఘ పెద్దలకి, అట్లాగే ఇక్కడున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా మేము ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో బీసీల కులగణన పూర్తి చేసినందుకు ఈ వేదిక నుండి, ఈ మీడియా సమావేశం నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన చేసిందో అది చాలా అస్పష్టంగా, చాలా కన్ఫ్యూజన్తో కూడుకొని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఏదైతే దేశంలోని ప్రజలందరికీ కులగణన ద్వారా వాళ్ళ జనాభా ఎంతో వారి వాటా అంతా కల్పిస్తామనేసి, మేము బీజేపీ ఏదైతే కులగణన చేయడానికి వ్యతిరేకంగా ఉందో అదే కులగణన మేము చేసి, మేము దేశంలో అటు రాష్ట్రంలో కూడా జనాభా ప్రాతిపదికన వారికి చట్టసభల్లో కానీ, లేదంటే విద్యా ఉద్యోగాల్లో కానీ, లేదంటే ఆర్థికంగా కానీ, లేదంటే పారిశ్రామిక రంగాల్లో మేము వాటా కల్పిస్తామని చెప్పారు. మరి పెద్దలు చెప్పినప్పుడు ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగంగా వాళ్ళు బీసీ కులగణన చేస్తామని చెప్పారు. అట్లాగే బీసీలకు కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేశారు. ఆ బీసీ కులగణన చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు బీసీ కులగణనలో చాలా తప్పులు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో బీసీల జనాభా గురించి మాట్లాడినా, లేదంటే ముదిరాజుల గురించి మాట్లాడినా, ఈరోజు 2014 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేని ఒకటి చేసింది. ఆ సమగ్ర కుటుంబ సర్వేలో వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అందులో హిందూ బీసీల జనాభా వచ్చేసి 50% ఉంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏదైతే సర్వే ఉందో అది హిందూ బీసీల సర్వే వచ్చేసి, హిందూ మతంలోని బీసీల సర్వే చేసి 45% ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 సంవత్సరంలో బీసీల కులగణనలో అగ్రకులాల జనాభా వచ్చేసి 8% ఉంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అగ్రకులాల జనాభా 13% ఉంది. ఆ రోజు ఎస్సీల జనాభా సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో కేసీఆర్ గారు చేసినప్పుడు 18% ఉంటే, ఈరోజు వాళ్ళ జనాభా 5% అంటే 17.4% ఉంది. అంటే వాళ్ళది 4% అనేది, అంటే పాయింట్లలో 4% తగ్గించే ప్రయత్నం జరిగింది. అట్లాగే ముస్లింలలో కేసీఆర్ గారు చేసిన ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే 2014లో ఉందో అది 12% ఉంటే, దాదాపు 13% ఉంటే 12.9. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 10.1% ఉంది. కాబట్టి ఈరోజు ముదిరాజులు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలాసార్లు ఒప్పుకున్నది, దాదాపు 45 నుంచి 50 లక్షల జనాభా కలిగిన సమాజం ముదిరాజు సమాజం, వాళ్ళకి టికెట్లు ఇవ్వనందుకే మేము పార్టీ అధికారం కోల్పోయిందనేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 45 నుంచి 50 లక్షలు ఉన్న ముదిరాజు జనాభాని ఈరోజు కేవలం 26 లక్షలకి చేసి చూపించడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఏ లెక్కన తీసుకున్నా ఈ కులగణన కొంత అస్పష్టంగానే, చాలా అశాస్త్రీయంగానే కనిపిస్తుంది. ఈరోజు 2011 క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా తీసుకున్న 3,50,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కేసీఆర్ గారు చేసినప్పుడు 3,63,00,000 పైగా, 63 లక్షలు అంటే దాదాపు 3,64,00,000 జనాభా ఉంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏదైతే కులగణన ఉందో అది 3,54,00,000 ఉంది. అంటే 2014లో కేసీఆర్ గారు చేసిన ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఉందో దాంట్లో 3,64,00,000 ఉంటే, మరి 2024 సంవత్సరానికి వచ్చేసరికి మరి బీసీల జనాభా వచ్చేసి 3,54,00,000 తగ్గింది. అంటే 54 లక్షలు చూపిస్తున్నారు. అంటే ఈ 10 ఏళ్లలో బీసీల జనాభా పెరగాలి, కానీ ఈరోజు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమైన చాలా తక్కువగా చూపిస్తున్నారు. కాబట్టి ఇందులో బీసీలకు మరీ ముఖ్యంగా ఈరోజు ముదిరాలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు తెలంగాణలో అన్ని కులాల కన్నా అత్యధిక జనాభా చూపించిన కులంగా, ఈరోజు అత్యధిక జనాభా కలిగిన కులంగా ఈరోజు ముదిరాజు కులం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో విఫలమైంది. ముదిరాజులని వాళ్ళు గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు.
కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి తెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఓడికొట్టడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 1.8% తోటే ఓడిపోయింది. ఈరోజు తెలంగాణలో ముదిరాజుల జనాభా దాదాపు 10% ఉంటే, అంటే ముదిరాజులు ఎటు నిలబడితే అటు రాజ్యాధికారం వస్తుంది, ముదిరాజులు ఎటు విస్మరిస్తే అటు రాజ్యం కూలిపోతుంది. దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా, ఈరోజు 26 లక్షల జనాభా కలిగిన అతిపెద్ద కులం తెలంగాణలో అన్ని కులాల కన్నా అతిపెద్ద కులం ముదిరాజ్ కులం అని చెప్తున్నా. ఈరోజు ముదిరాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కేవలం 3 సీట్లనే ఇచ్చింది. అది కూడా ఓడిపోయే స్థానాలు ఇచ్చింది. ఆ ఓడిపోయే స్థానాల్లో ఏది వాళ్ళు ప్రతిపాదిగా చూపించి ముదిరాళ్ళకు 3 టికెట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఆ 3 ఒక టికెట్ గెలిచారు మక్తల్ నుంచి. ఇక 2 టికెట్ల గోషమాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రాహుల్ గాంధీ వచ్చి నిలబడ్డాడు, గెలవని పరిస్థితి. అట్లాంటి టికెట్ ఇచ్చారు. రాజేంద్ర నగర్ లో ఎట్లాంటి క్యాడర్లని దగ్గర ఒక ముదిరాజ్ బిడ్డ టికెట్ ఇచ్చి దాన్ని క్లైమ్ చేసే పరిస్థితి చేశారు. కానీ ఈరోజు ముదిరాజుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలు, నామినేటెడ్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక కాబట్టే ఎమ్మెల్సీలు 4 ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి మీరిచ్చిన కులగణన ఆధారంగా చూసినా ఈరోజు తెలంగాణలో 26 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి దాదాపు 12 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఈరోజు ఎమ్మెల్సీలో కూడా ముదిరాజుల ప్రాతినిధ్యం లేదు. మరి ఒక్క ఎమ్మెల్సీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ముదిరాజులు లేరు. కాబట్టి ఖచ్చితంగా అత్యధిక జనాభా కలిగిన ముదిరాళ్ళకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీలో ఫుల్ఫిల్ చేస్తున్నారో దానిలో ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ముదిరాజు బిడ్డ నీల మధు ముదిరాజనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఈరోజు ముదిరాజ్ కులానికి ఒక ఆశకిరణంగా, ఒక గొప్ప నాయకుడిగా ముదిరాజ్ కులాన్ని తన భుజాల మీద వేసుకొని ఈరోజు గ్రామాన వాడవాడన మండలంలో నియోజకవర్గ స్థాయిలో ఈరోజు చాలా విస్తృతంగా పర్యటన చేసి ముదిరాజుల సమస్యల మీద కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు నీలం మధు ముదిరాజన గారికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు తెలంగాణలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం జెండాలు పట్టుకొని జైలు కొట్టుకొని కేసులు పెట్టించుకొని అక్రమంగా జైల్లోకి వెళ్ళి తమ జీవితాలను త్యాగం చేసిన ఎంతో మంది ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఉన్నారు. ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేదంటే ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ, మహిళా కాంగ్రెస్ లో కానీ, ఇట్లా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ఎంతో మంది మా ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేస్తున్న ఏదైతే చైర్మన్ పదవులు ఉన్నాయో ఖచ్చితంగా ముదిరాజులకి ఆ చైర్మన్ లో కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెంబర్లుగా, నామినేటెడ్ బోర్డు మెంబర్లుగా అట్లాగే నియమించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్తుంది. మరి ఈ 185 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే 75 ఏళ్ల ఏదైతే చరిత్ర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కూడా ఒక ముదిరాజ్ కులానికి ఈ రోజు మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూసినా తెలంగాణలో అత్యధిక జనాభా, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం. మరి ఇంత పెద్ద జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా ఇప్పటివరకు టీపీసీసీ ప్రెసిడెంట్ కాలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక ముదిరాజుని నియమించాల్సిన అవసరం ఉంది. అట్లాగే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ముదిరాజు బిడ్డలకి, పార్టీ కోసం పనిచేసిన ముదిరాజులకి ఏదైతే పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అటువైపు చూడాలి. ఈ రోజు ఇక రెండో విషయం ఏం చెప్తున్నాం అంటే, ఈ రోజు ముదిరాజ్ కులంలో ఎవరైనా ఏ పార్టీల నుంచి అయినా రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మీద రాజకీయపరమైన విమర్శ చేస్తే పర్వాలేదు మాకు, కానీ దాన్ని ఉద్దేశపూర్వకంగా ముదిరాజ్ కులంలో నాయకులు ఎదగకుండా ఈరోజు ఒక సిట్టింగ్ ఎజెండా తోటి అటు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు కావచ్చు, అట్లాగే బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా ఈరోజు మా ముదిరాజ్ బిడ్డ నీలం మధు ముదిరాజ్ గారి మీద అనవసరమైన అబండాలు వేసి ఈరోజు ఆయనని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి కొంతమంది ఏదో మీడియాలో, సోషల్ మీడియాలో రాస్తూ కారు కూతలు కూడా కూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము తగిన రీతిలో బుద్ధి చెప్తాం. ఈ రోజు ముదిరాజ్ కులం చాలా వెనుకబాటులో ఉంది, చాలా ఆవేశంతో, ఆక్రోషంతో ఉంది. ఇట్లాంటి వర్గాల నుంచి ఒక నాయకుడు ఎదిగి ఏదో సమాజాన్ని మార్పు తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, ముదిరాజ్ కులానికి మార్పు తీసుకురావాలని పోరాటం చేస్తున్న వ్యక్తుల మీద ఇట్లాంటి నిందలేసి, ఇట్లాంటి అనవసరమైన కారుకుతలు కూసి, ఇట్లాంటి అర్థం పర్థం లేని న్యూస్ ఏదైనా ఐటమ్ రాస్తే మాత్రం తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి కూడా మేము
ఆ యూట్యూబ్ ఛానల్ రాసే వాళ్ళకి కావచ్చు, అట్లాగే ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళకు మేము ఏరు బోన్లో బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మా నీల మధు ముదిరాజు గారి మీద ఈగ వలన కానీ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ లో కూడా కొంతమంది దీని మీదే ఆయన మీద ఉద్దేశపూర్వకంగా రాపిస్తున్నారు. అట్లాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీ వాదాన్ని కొత్తగా ఎత్తుకుంది. మరి 10 ఏళ్లలో బీసీ వాదం గుర్తుకు రాలేదా? బీసీల గురించి ఏ రోజు 10 ఏళ్ళలో ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కొత్తగా బీసీ వాదం ఎత్తుకొని బీసీల వాటెంతో బీసీలకు అంత వాట ఇస్తామని చెప్తున్నారు. మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. మరి ఆ ఎమ్మెల్సీ స్థానానికి మా ముదిరాజు బిడ్డలకు అవకాశం కల్పిస్తారనేసి మేము ఇక్కడ నుంచి అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా ఈ ఏదైతే మిగిలిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానం ఉందో ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేది, దానికి ఖచ్చితంగా ముదిరాజు బిడ్డను నియమించాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన సమగ్ర కుటుంబ సర్వేలో ఈ రోజు కాంగ్రెస్ చెప్తున్న కులగణలో కూడా అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం. కాబట్టి మరి మీరు చెప్తున్న బీసీ వాదం ఆధారంగా చూసుకున్న ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగే అర్హత ఉన్న వ్యక్తి మా ముదిరాజు బిడ్డ. కాబట్టి మా ముదిరాజు బిడ్డకి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక రెండో అంశం వచ్చేసి ఈ రోజు బీసీ కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. బీసీ కమిషన్ లో ఈ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ మారుస్తామని చెప్పారు. అట్లాగే బీసీ కులాలకు చాలా కులాలకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు మన బీసీ కమిషన్ ఏదైతే ఉందో అనంతరామన్ కమిషన్ ఆధారంగా ఈ రోజు బీసీలకు 29% రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నారో అది పూర్తిగా అబద్ధాలతో లేదంటే అది అస్పష్టంగా లేదంటే అదొక చెత్త కమిషన్ లాగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీ కమిషన్ లో ఈరోజు ముదిరాజులు బీసీడీలో ఉండడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు బీసీ కమిషన్ వల్ల ఒక్క ముదిరాజులే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని బీసీ కులాలు కూడా ఈరోజు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతుంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మేము బీసీ కమిషన్ నుంచి ఏదైతే ఈ బీసీ కులాల మేము ఏదో ఒక లిస్టు తీసుకోవడం జరిగింది. ఈ లిస్టులో కూడా మేము మీకు చాలా స్పష్టంగా మేము క్లియర్ గా తెలియజేస్తాం. ఈరోజు బీసీఏలో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు ఉన్నాయి. బీసీబీలో కుల వృత్తులు ఉన్నాయి. బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బీసీడీలో వచ్చేసి మిగతా కులాలన్నీ ఉన్నాయి. ఈరోజు బీసీఏలో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు ఉంటే ఈరోజు ఏదైతే రజక కులాన్ని తీసుకుపోయి బీసీఎల్ ఎట్లా చేస్తారు, అట్లాగే నాయ బ్రాహ్మణులను తీసుకెళ్లి బీసీఎల్ ఎట్లా చేర్చారు, ఇది ఒక దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ కమిషన్ కు ఉంది. ఈరోజు బీసీబీలో కుల వృత్తులుగా ఉన్న కులాలుగా ఒకవేళ చేరిస్తే ఈ రజక కులం కానీ లేదంటే నాయ బ్రాహ్మణులు కానీ బీసీబీలో చేర్చాల్సిన అవసరం ఉంది. మరి బీసీఎల్ ఎట్లా చేర్చారో దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు బీసీబీలో ఈరోజు గాండ్ల కులం కానీ లేదంటే కురుబ కులం కానీ లేదంటే పెరిక కులం కానీ లేదంటే విశ్వ బ్రాహ్మణులు కానీ వీళ్ళు ఈరోజు నాయ బ్రాహ్మణులను తీసుకుపోయి బీసీఎల్ వేశారు, విశ్వ బ్రాహ్మణులను తీసుకొచ్చి బీసీబీలు వేశారు. ఇది ఎట్లా వేశారో దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇది బీసీ కమిషన్ కు ఉంది. అట్లాగే ఈరోజు గొల్లలు కురుమలు ఇద్దరము ఒకటే అని చెప్తున్నారు. ఈరోజు జనాభా లెక్కల్లో చూపించడంలో కూడా గొల్ల కురుమలు ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు. మరి కురుమలనేమో తీసుకొచ్చి బీసీబీలో చేర్పించారు. వాళ్ళకు కుల వృత్తి ఉంది, యాదవులకు కూడా ఒక కుల వృత్తి ఉంది, మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి బీసీడీలో వేశారు. మరి ఈ రోజు యాదవ్ బిడ్డలకు జరుగుతుంది అన్యాయం, ఈ రోజు కుర్మ కులానికి అన్యాయం జరుగుతుంది. ఈ రోజు మళ్ళీ కురుమలకు ఒక న్యాయం, యాదవులకు ఒక న్యాయం ఎట్లా చేస్తారు? కాబట్టి ఇది కూడా అస్పష్టంగా ఉంది. కాబట్టి దీని మీద కూడా బీసీ కమిషన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీసీడీలో వచ్చేసి ఈరోజు ఆరకటికలు గ్రామీణ స్థాయిలో వాళ్ళ మాంసాన్ని విక్రయించడం అనేది వాళ్ళ కుల వృత్తిగా ఆ రోజు నుంచి. మరి ఆరకటికలను తీసుకుపోయి బీసీడీలో వేస్తారు. కుల వృత్తిగా ఉన్న కులాన్ని తీసుకొచ్చి బీసీడీలో ఎట్లా వేస్తారు? అట్లాగే భట్రాజ్ కులం కూడా బీసీఏలో ఉండాల్సిన కులాన్ని బీసీడీలో ఎట్లా వేస్తారు? అట్లాగే ఈరోజు సూర్యబలిజ ఏదైతే కళావంతులు ఉంటారో వాళ్ళు బీసీఏలో ఉండాల్సిన వాళ్ళు తీసుకొచ్చి బీసీడీలో వేస్తారు. అట్లాగే దాసరళ్ళు బుక్కలు కూడా ఈరోజు బీసీఏలో ఉండాల్సిన వాళ్ళు బీసీడీలో తీసుకొచ్చేసారు. అట్లాగే ఈరోజు పూసల క్యాస్ట్ బీసీ కమిషన్ చాలా స్పష్టంగా తప్పులు చేసింది. ఈ పూసల కమ్యూనిటీ మొన్నటి వరకు 2009 వరకు కూడా బీసీడీలోనే ఉన్నది. దాన్ని తీసుకుపోయి మళ్ళీ 2009లో దాన్ని బీసీఏలో చేర్పడం జరిగింది. అట్లాగే ఈరోజు తమ్మలి కులం, ఈరోజు ఈ తమ్మలి అంటే వీళ్ళు కూడా నాయ బ్రాహ్మణులు లాంటి వాళ్ళే, గుళ్ళల్లో ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాయిద్యాలను వాయించే వాళ్ళు. మరి వీళ్ళు బీసీఏలు ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు కూడా బీసీడీలు ఎందుకున్నారో దీని మీద స్పష్టమైన అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు సగర సోదరులు, ఈరోజు సగర్లు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు మేస్త్రి పని చేసుకొని తాపి పని చేసుకొని వాళ్ళకు కులవృత్తి ఉంది. ఈరోజు 100 మంది ఈరోజు సగర్లు ఉంటే 99 మంది ఈ రోజు కూడా వాళ్ళ విద్యకు ఉద్యోగాలకి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. మరి సగర్లకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళు కూడా బీసీడీ నుంచి బీసీ కావాలని పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా
న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బీసీ కులాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ బీసీ కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ అనంతరామన్ కమిషన్ ఉందో ఇది ఒక అబద్ధాల పుట్ట. దీన్ని మార్చకుండా ఈరోజు ముదిరాజులను బీసీటీ నుంచి బీసీకి మార్చినా కానీ ఖచ్చితంగా బీసీలకు అట్లాగే ముదిరాజులకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండో అంశం వచ్చేసి ఈరోజు ముదిరాజులు బీసీలనే ఉండాలి. ఈరోజు అనంతరామన్ కమిషన్ చాలా